నాకు 2 డేస్ నుంచి హెల్త్ సరిగ్గా లేకుండే. ఫుల్ ఫీవర్ ఉండే అనమాట. ఆ టైంలో నేను బేబీకి స్నానం చేయించే విధంగా లేను. సో, బేబీ ఫుల్‌గా ఇరిటేట్ అవుతుంది. ఆ టైంలో పాపం మా ఆయన నా బాధ చూడలేక కనీసం నేనైనా చేయిస్తానులే, కొంచెం రెస్ట్ తీసుకో అనేసి బేబీని తీసుకొని స్నానం చేయించడానికి బాత్రూమ్‌కెళ్ళిపోయారు. సో, నాకు ఫుల్ నీరసంగా ఉండే అనమాట. నాకు ఇంకో వైపు చాలా భయమేస్తుండే. ఎందుకంటే ఆయన స్నానం చేయించేటప్పుడు సోప్ వాటర్ బేబీ నోట్లో పోతాయేమన్న భయం కూడా ఉండే అనమాట. స్నానం అయిపోయేంత వరకు నేను పెద్ద షాక్‌లో ఉండే. ఎందుకంటే ఒక తండ్రి బాధ్యతగా ఫీల్ అయితే ఇంత బాగా చేయిస్తాడా? ప్రతి ఒక్క పనిని ఒక బిడ్డని ఇంత బాగా కేర్ చేస్తాడా అనిపించింది. సో, కన్నతల్లి ఎలాగో పరిశుభ్రంగా నీట్‌గా స్నానం చేయిస్తుంది. చాలా కేర్ తీసుకొని నోట్లో వాటర్ పోకుండా చాలా నీట్‌గా చేయిస్తుంది. బట్ తండ్రి కూడా అలా చేయిస్తాడా? అంత కేర్‌గా ఉంటాడా అనిపించింది నాకైతే. ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే డెలివరీ అయిపోయిన తర్వాత కొన్ని మంత్స్‌కి హస్బెండ్ దగ్గరికి వచ్చేస్తున్నారు. సో, వచ్చేసిన 2-3 డేస్‌కి హస్బెండ్ పిల్లలతో కానీ, వైఫ్‌తో కానీ మంచిగా మాట్లాడతాడు. ఆ తర్వాత తన ఆఫీస్ వర్క్, అతను బిజీ లైఫ్ అతను చూసుకుంటాడు. సో, పిల్లలతో ఉన్న ఈ తల్లి మాత్రం ఎంతో స్ట్రగుల్ అవుతుంది. ఇంట్లో వర్క్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి స్నానం చేయించాలి. తనకు అస్సలు ఫ్రీ టైం అంటూ ఉండనే ఉండదు. ఆ టైంలో తనకు అనిపిస్తుంది, ఈ టైంలో అమ్మ ఉంటే బాగుండేది, అనవసరంగా అమ్మ దగ్గర నుంచి వచ్చేసాను, అమ్మ వస్తే బాగుండే. నేను అక్కడ ఉన్నప్పుడు నన్ను కానీ బిడ్డను కానీ ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇక్కడ ఒక్కదాన్నే నలిగిపోతున్నాను. ఉన్న అత్తమామలు కూడా వాళ్ళు చూడరు. అందరికీ వండి పెట్టాలి, అందరినీ నేనే చూసుకోవాలి, కానీ నా బాధను మాత్రం ఎవరు పట్టించుకోరు అని కుమిలిపోతుంది లోపల. ఆడవాళ్ళకి చెప్పలేనంత బాధ లోపల ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అయితే ఘోరంగా ఉంటుంది. ఎవరైతే మగవారు ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి వారికి చెప్తున్నాను, మీ ఇంట్లో ఆమె మీకు భార్యే కావచ్చు, వదినే కావచ్చు, కూతురే కావచ్చు, కోడలే కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లే కావచ్చు, ఎవరైనా సరే ఆమెకు కొంచెం స్పేస్ అనేది ఇవ్వండి. పిల్లల్ని కొద్దిసేపు మీరు చూసుకోండి. మీకు ఫ్రీ టైం అనేది ఇవ్వండి. ఆమె మెంటల్ స్ట్రెస్కి గురవ్వకుండా చూసుకోండి. అసలే ఇంట్లో పిల్లలతో స్ట్రగుల్ అవుతూ ఉంటే ఇక నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని చూడ్డానికో లేదా అలానే ఇంట్లో ఉండడం మామూలుగా చూడ్డానికి వచ్చినప్పుడు ఇక అంటూ ఉంటారనమాట, ఏంటి బ్రీస్ట్ మిల్క్ తక్కువైందా, ఏంటి నువ్వు డబ్బా పాలు పట్టావేంటి, ఏంటి పిల్లాడిని అలా పడుకోబెట్టావేంటి, స్నానం ఎవరు చేయిస్తున్నారు, పిల్లాడు ఎందుకు అలా నల్లగా ఉన్నాడు, ముక్కేంటి సొట్ట ముక్కు వచ్చింది, ఏంది ఊకే ఏడుస్తున్నాడు ఈ పిల్లగాడు, ఈ పిల్లగానికి బట్టతల వచ్చింది ఏంది, ఏమని పోలుకో, ఏంటి ఇంకా పొట్ట తగ్గలేదేంటి, ఆ కాలంలో ఎంత ఫాస్ట్ గా పొట్ట తగ్గేదో తెలుసా, ఇవేవో అడ్డమైన క్వశ్చన్స్, లేని ప్రశ్నలతో వేధించుకొని తింటూ ఉంటారు. ఈ టైంలో ఆమెకు ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో, ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని ఆమె చచ్చేంత వరకు ఆమె గుండెల్లో పెట్టుకుంటుంది. వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అని అనుకుంటుంది. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంది. ఈ టైంలో ఎవరైతే ఆమెని మెంటల్లీ స్ట్రెస్ చేస్తారో, ఇంకా ఏడిపిస్తారో, సూటిపోటి మాటలతో ఇంకా హింసిస్తారో వాళ్ళని చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటుంది. ఇక ఆ మనుషులు మాట్లాడినా ఎక్కడ కలిసినా వాళ్ళతో మంచిగా మాట్లాడాలనిపించదు. వాళ్ళు ఆమెకు దయ్యంలానే కనిపిస్తారు, ఒక పెద్ద రాక్షసుల్లానే కనిపిస్తారు. ఈవెన్ వాళ్ళు మంచి చెయ్యాలి అని అనుకున్నా కానీ ఆ తర్వాత అసలు తీసుకోలేదన్నమాట. మీరు సాయం చేయకపోయినా ఏం పర్లేదు, కానీ కొంపలకు వెళ్ళేసి వాళ్ళని టార్చర్ చేయడం మాత్రం మానేసేయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను. ఇలాంటి మానవులందరినీ పక్కన పెడితే మెయిన్గా భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భార్యని కూర్చోబెట్టి ఏమన్నా తిన్నావా, పిల్లలు పడుకున్నారా, ఏమన్నా ఇబ్బంది పెట్టారా, ఏమన్నా రెస్ట్ తీసుకున్నావా, కొంచెమైనా రెస్ట్ తీసుకోపోతే కొద్దిసేపు నేను పిల్లల్ని పట్టుకుంటాను, వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకో, పడుకో, నీకేమన్నా వర్క్ ఉంటే చేసుకో అని ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు. అంతకంటే ఆమెకి ఏం అవసరం కూడా లేదు. తనే మనసులో అనుకుంటుంది, అయ్యో డే అంతా తను ఆఫీస్లో చాలా వర్క్తో స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారు కదా, పిల్లల్ని అతను ఎలా పట్టుకుంటారు, నేనే చూసుకుంటానులే అనేసి కొంచెం టీ పెట్టి ఇవ్వడం కానీ ఇంకేదన్నా మీకే హెల్ప్ చేస్తుంది తిరిగి. ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. వాళ్ళకి కావాల్సింది నగ ఉన్నట్టు ఖరీదైన వస్తువులో కాదు, భర్త గుండెల్లో కొంచెం ప్రేమ, కొంచెం నేనున్నాను, నా గురించి ఆలోచిస్తున్నారు ఇతను, అంతకంటే ఇంకేం కావాలి, చాలు ఈ జన్మకి అనుకుంటుంది. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు, కానీ బంగారం లాంటి భర్తను నాకు ఇచ్చాడు ఆ దేవుడు. చుట్టుప్రక్కల ఎన్నో దుష్ట శక్తులు మమ్మల్ని విడదీయాలని ట్రై చేసినా కానీ ఆయన నా కోసం అన్నిటిని పక్కన పెట్టారు. ఇక్కడ దుష్ట శక్తులు అంటే ఏ దయ్యమో భూతమో కాదండి, మనుషులే.
ప్రతి ఒక్క ఆడవారు తమ మనసులో ఉన్న బాధని భర్తతోనో, ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్తోనో, ఇంకా మంచి వాళ్ళతోనో చెప్పుకోవాలనుకుంటారు. కానీ అవతల వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటాడో వీళ్ళకి అర్థం కాదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో అన్న భయంతోనే వాళ్ళ భావాలను వాళ్ళే లోపల దిగమింగుకొని కుమిలిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటల్లో మీకు ఏదన్నా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. ఎవరిని నేను కించపరచడానికి చెప్పట్లేదు, ఏ మగవారిని నేను దూషించట్లేదు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఆడవారి గురించి మగవారు, మగవారి గురించి ఆడవారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకోండి, ఒకరి బాధను మరొకరు పంచుకోండి, కలిసిమెలిసి ఉండండి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా భర్త భార్య మాత్రమే. కష్టంలోనూ సుఖంలోనూ ప్రతి దగ్గర మీరే ఉంటారు కాబట్టి అన్నిటిని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో తల్లి గర్భాన్ని దాల్చినప్పటి నుంచి, తల్లి కన్సీవ్ అయినప్పటి నుంచి, డెలివరీ తర్వాత, బిడ్డ పెరిగి పెద్దదయ్యి తన నడిచేంత వరకు, తన ఫుడ్ తాను ఓన్గా తినగలిగేంత వరకు ఏం ప్రాసెస్ ఉంటుంది, ఏం చేయాలి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్సీవ్ అయినప్పటి నుంచి ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలి, డెలివరీ తర్వాత నడుం కట్టు ఎందుకు కట్టుకోవాలి, బేబీ ఫుడ్ 6 months తర్వాత ఎందుకు పెట్టాలి, ఎప్పటి నుంచి ఏ నెలల వరకు ఏ ఫుడ్ పెట్టాలి, ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా అడగండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి యూస్ఫుల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.